ఆర్టీవీ రవిప్రకాష్ గారు మొన్న ఒక పోల్ పెట్టడం చూసాం. అందులో సుమారుగా 1,70,000 మంది, అంటే నేను వీడియో చేసినప్పటికీ ఉన్నటువంటి ఆ పోల్లో పాల్గొన్నటువంటి వారి సంఖ్య. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరు గెలిచే అవకాశం ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని చెప్పి 53%, మిగతాది కూటమి, మిగతాది ఇతరులు, ఇట్లా మనం చూసాం. సో అది పనికి మాలినటువంటి పోలు, పనికి మాలినటువంటి పోస్ట్ అని చెప్పి కామెంట్ చేశారు ఈ కూటమి పార్టీ లీడర్లకు కానీ వారి అభిమానులకు కానీ. వాళ్ళు సోషల్ మీడియా వేదికగా వాళ్ళు ఎవరైతే పోస్ట్ పెడతారో వాళ్ళందరూ కోపాన్ని తెప్పించి దీనిపైన రకరకాల చర్చ పెట్టారు. వాళ్లకు ఆ పోలు మంట లేపింది. ఇంకా ఆ మంటను పెంచే విధంగా ఆర్టీవీలో మరొక పోస్ట్ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా వచ్చింది పోస్ట్. అనుకూలంగా పెట్టారని నేను అనలేదు. ఆ పోస్ట్ పెడితే ఓటింగ్ అనేది ఆ రకంగా అనుకూలంగా వస్తూ ఉంది. దానితో పాటు మరికొన్ని ఇదే రకమైనటువంటి పోస్టు కూడా పెట్టారు. అందులో కూడా అదే రకమైనటువంటి ఫలితాలు ఇంకా ఎక్కువ వచ్చాయి అందులో ఫేవర్గా. సో అదేంటన్నది ఒకసారి చూస్తే, ముందుగా ఇక్కడ న్యూస్ టైం తెలుగు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో అనేక అంశాలను మాట్లాడుతూ ఈ అమరావతికి సంబంధించి వచ్చే ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెడతానని చెప్పి అమరావతి వర్సెస్ మావిగన్ అని చెప్పి చాలామంది అన్నారు. అసలు ఈ ఎలక్షన్స్కి ఇంకా 2.5 సంవత్సరాలు 2-3 సంవత్సరాల టైం ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే ధైర్యంగా ఆ మాట చెప్పడం ఏంటి ఇంత కాన్ఫిడెంట్గా అని చెప్పి చాలామంది అన్నారు. సో అందుకే దానిపైన ఎక్కువ ఛానల్స్లో ఎక్కువ మంది కూడా పోల్స్ అదే పెట్టారు, మీరు దీంతో ఏకీభవిస్తారని. ఇదే ఇక్కడ మీరు జగన్మోహన్ రెడ్డి గారి అమరావతి వర్సెస్ మావిగన్తో ఏకీభవిస్తారంటే 28% మంది చంద్రబాబు నాయుడు గారితో ఏకీభవిస్తే 70% మంది జగన్మోహన్ రెడ్డి గారితో ఏకీభవించారు. మిగతాది ఇతరులు, ఏం చెప్పలేమని వాళ్ళు ఉంటారు కదా దానికి. ఇందులో 57,000 మంది పోల్లో పాల్గొన్నారు. 57,000 మంది. ఈ 57,000 మందిలో 70% జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేశారు. ఓకే, అండ్ ఇంకొకటి చూపిస్తా. ఇది బిగ్ టీవీ తెలుగులో వాళ్ళు ఇప్పుడు నేను వీడియో చేస్తున్న సమయానికి ఉన్నటువంటి సంఖ్య తర్వాత పెరిగి ఉండొచ్చు కూడా, ఇంతకుముందు చెప్పిన దాంట్లో కూడా. ఓకే, ఇక్కడ 49,000 మంది ఈ పోల్లో పాల్గొన్నారు. సేమ్ వాళ్ళు కూడా అదే క్వశ్చన్, వచ్చే ఎన్నికల్లో అమరావతి వర్సెస్ మావిగన్ అంటూ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో మీరు సమర్థిస్తారా అంటే ఈ 49,000 మందిలో అవును అని చెప్పి 61%, కాదు అని చెప్పి 39%. ఈ బిగ్ టీవీ తెలుగు ఈ ఛానల్కి సంబంధించి చాలామంది యొక్క అభిప్రాయం, నా సొంత అభిప్రాయం కాదు, దయచేసి మరి వేరే రకంగా అనుకోకండి. బిగ్ టీవీ అంటేనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కంటే రేవంత్ రెడ్డి గారికి మద్దతుగా ఉంటుంది, అటు ఏపీలో కూటమికి మద్దతుగా ఉంటుంది అనేటువంటి అభిప్రాయాలు ఎక్కువగా ఉన్నాయి. సో అలాంటి ఛానల్స్లో చూసే వాళ్ళంతా ఎక్కువగా వాళ్ళకు అనుకూలంగా ఉండే వ్యక్తులు చూస్తారనేటువంటి అభిప్రాయం కూడా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నేను కూడా దీనికి సంబంధించి పోల్ పెడితే కొంతమంది ఏమన్నారు, నీ దాంట్లో ఎక్కువ వైసీపీ వాళ్ళు చూస్తూ ఉంటారు కాబట్టి నువ్వు పోల్ పెడితే అది చెల్లదు అని చెప్పి చాలామంది అన్నారు. సో నేను కూడా పోల్ పెట్టాను. దాంట్లో 6,000 మందిలో 93% మంది ఏమో వైసీపీకి సపోర్ట్ చేశారు జగన్ గారి మాటలకు. నేను అది చెప్పట్లే ఇక్కడ, దాన్ని పక్కన పెట్టేస్తున్నా. ఈ వేరే వాళ్ళకు అనుకూలంగా ఉంటాయనే ఛానల్ గురించి నేను మాట్లాడుతున్నా. ఓకే, సో దాంట్లో ఇది పరిస్థితి. సో నెక్స్ట్ రవిప్రకాష్ గారు ఆర్టీవీలో ఏ పోస్ట్ పెట్టారో అదొకసారి చూడండి. ఈయన కూడా వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో దాన్ని ఇక్కడ పెట్టారు, మావిగన్ వర్సెస్ అమరావతి. మీరు దేంతో ఏకీభవిస్తారన్నప్పుడు చంద్రబాబు గారు అమరావతికి ఏమో 51%, జగన్ మావిగన్కి ఏమో 49%. ఇక్కడ పాల్గొన్న వాళ్ళు 2,17,000 మంది దీంట్లో ఈ పోల్లో పాల్గొన్నారు. చాలా పెద్ద సంఖ్య. సో దీంట్లో 2,17,000లో 49% మంది జగన్ గారికి సమర్థిస్తూ 51% మంది చంద్రబాబు గారికి సమర్థించారు అమరావతికి. సో ఆర్టీవీకి సంబంధించి కానీ రవిప్రకాష్ గారికి సంబంధించి కానీ చాలామందికి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఆర్టికల్స్ కానీ కథనాలు కానీ ఉంటాయి, చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్గా ఉంటారు అనేటువంటి అది అందరికీ తెలిసిన విషయమే, నేను చెప్పడం కాదు. సో ఇలాంటి ఛానల్స్లో కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా 49% వచ్చిన క్రమంలో మరి ఖచ్చితంగా మరి కూటమి ఫ్యాన్స్కి మంట పుడుతుంది కదా. సో అదే రకమైన మంట పుట్టిందని సోషల్ మీడియా వేదికగా చర్చిస్తూ ఉన్నారు. నేటిజన్లు కూడా అదేందయ్యా ఇక్కడ దీనికి సంబంధించి ఈ పోల్స్కి సంబంధించి దీన్ని పనికిమాలిన పోలు, పనికిమాలిన పోస్టు, పని పాట లేదు వీళ్ళని మీరు తిడుతూ ఆన్లైన్లో పెట్టేటువంటి నమ్మకూడదు అని చెప్తూ మీరు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో, మరి ఎంపీ భరత్ గారు ఒక ప్రతిపాదన ఇన్స్టాలో పెట్టినప్పుడు 10 లక్షల లైక్స్ వచ్చినాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకొనే మేము క్యాబినెట్లో చర్చించి
అన్నారు కదా బీచ్లో రాక్స్ బీచ్ షాక్స్ అని పెట్టారు కదా. సో అది ఎట్లా మీరు ఇంప్లిమెంట్ చేస్తారు, దాని గురించి మళ్ళీ గొప్పగా చెప్తారు మీరు. క్యాబినెట్లో చర్చించేంత గొప్ప విషయం అది. అక్కడ 10 లక్షల మంది లైక్ కొట్టారు కాబట్టి, లైక్ చేశారని చెప్పి ఏది పడితే అది లేని సంస్కృతిని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఎత్తున రుద్దేస్తారా? ఇది ఆంధ్రప్రదేశ్ 10 లక్షల మంది ఒప్పుకున్నారని చెప్పేస్తారా? అదేమో రైట్ అంట, అది సంస్కృతిని పాడు చేసేదాన్ని. ఇలాంటి పోస్టులు పెడితే ఇవి చెల్లవంట, పనికి మాలినాయి అంట ఇవి. ఎట్లా ఉంది చూడండి వీళ్ళ అభిప్రాయం. సో ఏదైనా ఒక రకంగా తీసుకోవాలి కదా. ఆన్లైన్లో పెట్టినప్పుడు అది రైట్ అయితే ఇది రైటే, ఇది తప్పు అయితే అది తప్పే. దాన్ని వీళ్ళు ఒప్పుకోరు. వీళ్ళకి అనుకూలంగా ఏది ఉంటే అది రైటు, వీళ్ళకి వ్యతిరేకంగా ఏది వస్తే అది తప్పు. సో అదే కాకుండా ఇంకో చర్చ కూడా ఉంది. సో ఇట్లా వీళ్ళు పోల్ పెడుతున్నారు కాబట్టి పర్సెంటేజ్ అనేది పెరగకూడదని చెప్పి, ముఖ్యంగా ఇలాంటి పెద్ద పెద్ద ఛానల్స్లో ఏదైనా పర్సెంటేజ్ పెరగకూడదని చెప్పి చాలామందికి షేర్ చేస్తూ నేను ఈ పర్సెంటేజ్ తగ్గించే విధంగా చేస్తూ ఉన్నారని చెప్పి నేను సోషల్ మీడియాలో ఒక చర్చ చూసాను. ఇంతకుముందు వరకు అంటే ఇది జగన్ మావిగన్ అనేది 50-50 ఉన్నదంట. 50-50 చాలామంది 50-50 అంటే చాలా ఇంకా తెలుసు కదా. 50-50 ఛాన్సెస్ అంటే మామూలుగా రసవత్తరంగా ఉందంట, మనం వేడిగా ఉందంటాం కదా, ఆ టైప్లో ఉన్నదాన్ని దీన్ని ఎలాగైనా తగ్గించాలని చెప్పి షేర్లు చేసి ఇది పర్సెంటేజ్ తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కూడా నేను చూసాను. మరి అది ఎంతవరకు నిజం ఏమో నాకు తెలియదు, కానీ సోషల్ మీడియా వేదికగా చూసిన విషయాన్ని మీతో చెప్తున్నాను నేను. సో ఈ రకంగా మావిగనికి అనుకూలంగా వస్తే ఇది అంటే జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి చెప్పేది ఏంటంటే అమరావతికి దీనికి రాజధానికి వ్యతిరేకం కాదు, ఆంధ్రప్రదేశ్కి రాజధాని కావాలనేది జగన్ గారి అభిప్రాయం. కానీ స్కాములు లేని రాజధాని కావాలి, రైతులను ఇబ్బంది పెట్టిన రాజధాని కావాలి, దోచుకోకుండా ప్రజల సొమ్ము దోచుకొని వాళ్ళ జోబులు నింపుకొని ప్రజలను ఎత్తిన భారం అయ్యేటటువంటి రాజధాని కావాలన్నదే వారి యొక్క అభిప్రాయం. దాన్ని వీళ్ళు ఏం చేస్తారంటే వ్యతిరేకి అంటారు. సో ఇప్పుడు మావిగన్ గురించి మాట్లాడినప్పుడు మావిగన్ మా ప్రతిపాదన సిఆర్డీఏ పరిధిలో ఉంది అంటారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అంటే ఇక చూసారా గొడ్డలపాటి వ్యక్తి వచ్చాడు, ఒక పిచ్చోడు వచ్చాడు, లండన్ మందులు వేసుకున్నాడు, ఈ రకంగా మాట్లాడుతున్నారని చెప్పి మళ్ళీ కామెంట్ చేస్తారు. మీ ప్రతిపాదన అయినప్పుడు అద్భుతమే అయినప్పుడు మరి మంచిదిగా మేము చేస్తున్నాం కదని చెప్పండి. మళ్ళీ అది ఎందుకు పిచ్చి వాదన, గొడ్డలపాటి అని చెప్పి ఇలాంటి కామెంట్స్ ఎందుకు? ఇది రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఎపిసోడ్ కదా, మీ ఒక్కరిది కాదు కదా. సో మీరు ఈ అమరావతి అంటే కొందరిది మాత్రమే అనేటువంటి అభిప్రాయాలను మీరు తీసుకొస్తూ ఉన్నారు మీ మాటల ద్వారా. సో ఈ వైసీపీ చెప్తున్న దాన్ని మీరు నిజం చేస్తున్నారు. సో కాబట్టి ప్రజలు ఒక చర్చ అనేది జరుగుతుంది. జరిగినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ప్రతిపాదనలు వచ్చినప్పుడు మద్దతు ఇస్తారు. మీరు ఏదైతే ఇప్పుడు మా గుంటూరుని అవమానిస్తారు, విజయవాడని అవమానిస్తారు, మచిలీపట్నం అవమానిస్తారు, అన్ని రకాలుగా వాళ్ళే అవమానిస్తారు. మళ్ళీ ఏమనంటే ఈతలలో వీళ్ళకి చూసారు అవమానించారు, సేనిగాళ్ళు దాపరించారు, బొందబెట్టాలి, తరమేయాలి, తొక్కేయాలి, అమరావతిలో పూర్తి చేయాలని చెప్పి మాట్లాడతారు. సో ఏదేమైనా కూడా మరి రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారైతే మావిగన్కి కట్టుబడి ఉన్నానని చెప్పి చెప్తా ఉన్నారు. ప్రజలు కూడా మరి దీంతో ఏకీభవిస్తున్నట్టుగా ఈ పోల్స్ని బట్టి మనం చూడొచ్చింది. ప్రజల యొక్క అభిప్రాయమే కదా అది, వేరే గ్రహాంతరాలు చెక్కు నుంచి వచ్చినట్టు వేసిన ఓట్లు అయితే కాదు కదా. సో ఇది విషయము. మరి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.